ఫ్రెండ్స్ 500 సినిమాల నటుడు ఇంట్లో కనుమూత. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే అవుతాం. అదేవిధంగా 500 సినిమాలు తీసిన నటుడు ఎవరు, ఎందుకు చనిపోయారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆయన ఎన్నో వందల సినిమాలు నటించారు. అలాగే ఆస్కార్, రోటీ కపడా, రౌర్, మకాన్, జై హింద్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే ముఖ్యంగా మనోజ్ కుమార్ దేశభక్తి చిత్రాలకు ఎంతగానో పేరు సంపాదించుకున్నారు. 1992లో పద్మశ్రీ, అదేవిధంగా 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో పాటు ఎన్నో ఫిలిం అవార్డ్స్ ఆయన అందుకున్నారు. ప్రముఖ నటుడు, సినీ దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్ళు. కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో వయోభారంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈరోజు ఉదయం ఇంట్లో చనిపోయారు. అయితే జూలై 24, 1937న జన్మించిన మనోజ్ కుమార్, ఆయన అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి మనోజ్ కుమార్, సినీ రంగంలో ఎంతోమంది కళాకారులకు స్ఫూర్తిదాయకం. షాహిద్, ఓస్కార్, పురబ్ ఔర్ పశ్చిమ్, అదేవిధంగా రోటీ కప్దా ఔర్ మకాన్ వంటి అనేక దేశభక్తి చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా అద్భుతమైన నటనతో మెప్పించారు. ఈ విషయం తెలుసుకున్న నరేంద్ర మోడీ, అదేవిధంగా దేశ ప్రముఖ నాయకులు కూడా ఆయన భౌతికానికి నివాళులర్పించారు.